Praise the Lord. I am Jessica Pagadala. పాస్టర్ ప్రవీణ్ పగడాల భార్య మీడియాకు రిలీజ్ చేసిన వీడియోలో ఆమె ఒక రకంగా సంచలన కామెంట్లే చేశారు. ఎందుకు సంచలనం అనేది ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా చెబుతాను. ముందుగా అసలు జెసికా పగడాల ఆమె ఇంగ్లీష్లో మాట్లాడింది తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తాను. ఎందుకంటే ఆమెది ఇండోర్ గనక తెలుగులో మాట్లాడలేరు గనక ఇంగ్లీష్లో మాట్లాడడంతో తెలుగులో ఆమె ఏం మాట్లాడారు అనేది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడింది తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తాను. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టండి, అప్పుడే వీడియోకి రీచ్ ఎక్కువ ఉంటుంది, మరింత మందికి చేరువవుతుంది. ఇలాంటి వాల్యుబుల్ వీడియోస్ ఖచ్చితంగా వీలైనంత ఎక్కువ మందికి రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి బాధ్యత కూడా మీ మీద ఉంది కనుక ఖచ్చితంగా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. Praise the Lord. I am Jessica Pagadala. నేను జెసికా పగడాల. నా క్రైస్తవ సోదరీమణుల ద్వారా మాకు వస్తున్న మద్దతుకు చాలా కృతజ్ఞతలు. నా భర్త మరణం మమ్మల్ని తీవ్రంగా కలచవేసింది. ఆయన లేని లోటు మాకు తీర్చలేనిది. ఆయన మంచి భర్త, తండ్రి. ఆయనను మేము చాలా మిస్ అవుతున్నాం. నా భర్త మరణం ద్వారా ఎంతో మందికి కలిగిన బాధ మాకు తెలుసు. మీడియా ద్వారా చూస్తున్నాం. వారి బాధ మాకు అర్థమవుతుంది. ఎందుకంటే మేము కూడా అది అనుభవిస్తున్నాం కాబట్టి. ఈ క్లిష్ట సమయంలో నేను ఒక్కటే కోరుకుంటున్నాను, అందరూ శాంతియుతంగా ఉండండి. మా కుటుంబం ఈ దుఃఖం నుంచి కోలుకునేందుకు మాకు కొంత స్పేస్ ఇవ్వండి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సంఘటనకు సంబంధించి మనందరం సామరస్యాన్ని ప్రేరేపించే ప్రశ్నలు మాత్రమే అడుగుదాం. ప్రేమ, దయ, శాంతిని వ్యాప్తి చేద్దాం. ఎందుకంటే మనం అందుకోసమే ఈ భూమి మీదకు పిలువబడ్డాం. యేసు మన్నించినట్లు మనము మన్నించాలి. యేసు ప్రేమించినట్లు మనము ప్రేమించాలి. అధికారాన్ని గౌరవిద్దాం. ఇదే బైబిల్ మనకు నేర్పిస్తోంది. అందరికీ నాదొక్కటే విన్నపం, ఎవరు చేస్తున్న సేవపై వారు దృష్టి పెట్టండి. అనవసరమైన దుష్ప్రభావాలను కలిగించే అంశాలకు దూరంగా ఉండండి. అవసరంలో ఉన్నవారికి సేవ చేయడం, ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం, వ్యాధులతో బాధపడే రోగులకు ఆపన్న హస్తం అందించడం, పేదలను ఆదుకోవడానికి సమయాన్ని అంకితం ఇద్దాం. ప్రేమను పంచడం, సత్యాన్ని వ్యాప్తి చేయడంపై దృష్టి పెడదాం. సామరస్యాన్ని దెబ్బతీసి విభజించే నెగిటివిటీకి లొంగిపోకుండా దానిని వ్యాప్తి చేయకుండా ఉందాం. యేసు తన మరణం మరియు పునరుత్థానంతో మన జీవితాలను నిర్మించారు. ఆయన మాదిరిగానే మనము ఆయన అడుగుజాడల్లో నడవాలి. ద్వేషంతో కాకుండా ప్రేమ, క్షమ మరియు విశ్వాసంతో ముందుకెళ్ళి మన జీవితాలను అంకితం చేద్దాం. నాదొక్కటే విజ్ఞప్తి, ఈ సంఘటనకు సంబంధించిన విచారణకు అందరం సహకరిద్దాం. విచారణను త్వరగా పూర్తి చేసేలా ప్రభుత్వం ఆదేశం ఇవ్వాలి. ప్రభుత్వ విచారణపై మాకు సంపూర్ణ నమ్మకం ఉంది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆమె ఇంగ్లీష్లో ఏం మాట్లాడారో మీకు నేను ట్రాన్స్లేట్ చేస్తా ఉన్నా. ఈ పాయింట్ కూడా నేను ఇప్పుడు చెబుతున్నా కదా, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమన్నారంటే ఆమె, దయచేసి ఎవరు సమాజంలోని మత సంబంధిత శాంతిని భంగం కలిగించేందుకు ప్రయత్నం చేయొద్దు అనేది నా విజ్ఞప్తి. ఎందుకంటే నా భర్త ప్రవీణ్ ఎప్పుడూ సమాజంలోని సామాజిక సమతుల్యతకు భంగం కలిగించలేదు. ధన్యవాదాలు అంటూ ఆమెతో చెప్పారు. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక ప్రవీణ్ పగడాల బ్రదర్ పాస్టర్ కిరణ్ పగడాల కూడా ఒక వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. ఆయన ఏమన్నారంటే, నా బ్రదర్ ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధించిన విచారణకు ప్రభుత్వం చాలా వేగవంతంగా చేపడుతుంది. మాకు ప్రభుత్వ విచారణపై పూర్తి నమ్మకం ఉంది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా విచారణ పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. కావాలనే కొంతమంది సోషల్ మీడియా వేదికగా సామాజిక మత సామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. విచారణకు అందరూ సహకరించాలి. ప్రేమను పంచుతూ శాంతియుతంగా ముందుకెళ్లాలన్నదే ప్రవీణ్ కోరుకున్నది. అందరం ఆయన చెప్పిన దాన్ని గౌరవిద్దాం. సో ఇవి జెసికా పగడాల అలాగే కిరణ్ పగడాల తాజాగా చెప్పిన మాటలు. మీడియాతో పంచుకున్న వీడియోలో వాళ్ళు స్వయంగా చెప్పిన మాటలు నేను ఇంతవరకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు 4 ప్రశ్నలు అడుగుతా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ ఏంటంటే, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిని ఇంత కాంప్లికేటెడ్గా మార్చేసింది ఎవరు? 2, ఆయన హైదరాబాద్లో బయలుదేరినప్పటి నుంచి రాజమండ్రి వద్ద సంఘటన జరిగిన స్థలం వరకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో అణువణువు జల్లెడ పట్టి సీసీటీవీ ఫుటేజ్లను ఎందుకు బయట పెట్టాల్సి వస్తుంది? 3, ఆయన పెట్రోల్ బంకులో ఎంత పెట్రోల్ కొట్టారు, తర్వాత ఇంకెక్కడెక్కడ ఏమేమి కొన్నారనే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ విత్ బిల్లులతో సహా సామాజిక మాధ్యమాల్లో ఎందుకింత రచ్చవుతుంది పోస్ట్ చేయడానికి కారణం ఎవరు? 4, అసలు ఈ నెల 24న ప్రవీణ్ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న వివాదాల వల్ల ఈ ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువగా బాధించబడుతున్నది ఎవరు? ఈ చివరి 4వ ప్రశ్నకు ముందుగా సమాధానం చెబుతాను.
ఆ తర్వాత ఆపై 3 ఎవరు చేశారు, ఎవరు కారణం అనే దానికి ఆన్సర్ మీకే తెలిసిపోతుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంతో కోలుకైన దెబ్బ తగిలింది ఆయన భార్య, పిల్లలు, కుటుంబానికే. ప్రవీణ్ చనిపోయిన బాధ కంటే తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆ కుటుంబాన్ని ఎక్కువ బాధిస్తున్నాయి అనేది వాస్తవం. అందుకే ఆయన భార్య జెసికా ఇప్పటికే ఒకసారి వచ్చి అందరూ శాంతియుతంగా ఉండండి, సంయమనం పాటించండి అంటూ చెప్పినా వినకుండా ప్రవీణ్ మరణాన్ని వివాదంగా మార్చేసి అటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేసి ఇటు తమకు పొలిటికల్ మైలేజ్, ఫ్రీ పబ్లిసిటీ వచ్చేలా చేసుకుందామని కొందరు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. బట్ వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నం వాళ్ళకేమీ నొప్పి కలిగించలేదు. కానీ వీళ్ళు చేసే ప్రూవ్లెస్ ఆరోపణల వల్ల, అవతల వాళ్ళ నుంచి వచ్చే రియాక్షన్ వల్ల వీళ్ళకి ఏమాత్రం ఎఫెక్ట్ కాలేదు. సరిగదా 100% ఎఫెక్ట్ అవుతున్నది ఎవరంటే ప్రవీణ్ కుటుంబమే. ప్రవీణ్ కుటుంబానికి నేరుగా బాణాల్లా తగులుతున్నాయి అనేది వాస్తవం. నేను ఈ విషయం ఏం వేగ్గా చెప్పట్లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రవీణ్ మరణానికి సంబంధించిన విచారణ చేస్తున్న పోలీసుల శీలాన్నే వీళ్ళు పిచ్చి పిచ్చిగా శంకించడం, స్వయంగా ఐజీ సహా పోలీసు ఉన్నతాధికారులంతా వచ్చి గంటల తరబడి ఏం జరిగిందో ఒక్కో ఫ్రేమ్ వివరిస్తుంటే, వివరంగా అర్థమయ్యే మాదిరిగా క్లియర్గా చూపించి మరీ చెబుతా ఉంటే అవన్నీ ఫ్యాబ్రికేటెడ్ అంటూ ఒక్క మాటతో వీళ్ళు అరసెకండ్లో కొట్టిపడేయడం. ఎక్కడో ఏదో కొనుగోలు చేస్తున్న సీసీ ఫుటేజ్ వస్తే దాన్ని వీళ్ళు ఫేస్ మార్ఫింగ్ చేసి ప్రవీణ్ కాదంటూ ఎదురుదాడి చేయడం. ఇవన్నీ ఏం పనులు, ఎందుకు చేస్తున్నట్లు? దీంతో అవతల వాళ్ళకి చిర్రెత్తుకొచ్చి హైదరాబాద్ నుంచి ప్రవీణ్ వచ్చిన దారి పొడుగున జరిగిన ఉదంతాలన్నీ ఒక్కో వీడియో వదులుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఇంకా ముందు కేసర దగ్గర ఓసారి, జగ్గయ్యపేట దగ్గర మరోసారి, గొల్లపూడి దగ్గర మూడోసారి, విజయవాడ రామవరపాడు వద్ద మరోసారి ప్రవీణ్ బైక్ పై నుంచి పడిపోయిన వీడియోలు స్పష్టంగా కనిపిస్తుంటే ఇంకా ఎవరైనా ఏమనుకుంటారు? దానికి కూడా అర్థం పర్థం లేని పిచ్చి కథలు అల్లేసి ఇద్దరు ప్రముఖులు ఇప్పటికీ నిస్సిగ్గుగా నోటుకొచ్చిందంతా వాగడం అత్యంత బాధాకరం. కానీ ఎడారిలో వయాశిష్యుల కొందరు మాత్రం తాము ముందుగా అనుకునేది తప్పు, ఆ రోజు బాధలో ఏదైనా జరిగి ఉండొచ్చనే అనుకున్నాం, కానీ ఈ రోజు అన్నీ చూశాక మా నిర్ణయం, మా అభిప్రాయం మారిందంటూ చెబుతుండడం చాలా చాలా గొప్ప విషయం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఆ రోజు ఇన్సిడెంట్ చూసినప్పుడు నేను కూడా ఏదో జరిగే ఉంటుందేమో అని అనుకున్నాం. చాలా మంది ఏదో జరిగే ఉంటుందనే అనుకున్నారు. ఎందుకంటే ప్రవీణ్ మత ప్రబోధకుడిగా సాగించిన ప్రయాణంలో ఎదురైన ఒడిదిడుకులు, హెచ్చరికలు చాలానే ఉన్నాయి. సో ఏదైనా జరిగి ఉండొచ్చు అనుకోవడంలో తప్పు లేదు, అలాంటి అనుమానం కలగడంలో తప్పు లేదు. కానీ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు పిన్ టు పిన్ వీడియోలు చూపిస్తున్నా ఇప్పటికీ ఇంకా మేము పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళని వేలాడుతూ అదే స్టేట్మెంట్లు ఇస్తూ మసిపూసి మారేడికాయ చేయాలని చూడడం చూస్తే ఖచ్చితంగా దీని వెనుక వీరికి వేరే ఉద్దేశం ఏదో ఉంది, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కుట్ర కోణం ఉంది అనే అనుమానం ఎవరికైనా వస్తుంది, నో డౌట్. నేను ముందుగా అడిగిన 4 ప్రశ్నల్లో చివరి దానికి ఆన్సర్ వచ్చేసింది కదా. వీళ్ళు వాగే వాగుడు మతాల మధ్య చిచ్చు పెట్టేలా చేస్తున్న ప్రచారం వల్ల అంతిమంగా చనిపోయిన ప్రవీణ్ కుటుంబమే వేదన అనుభవిస్తుంది. ఇప్పుడు పలానా వైన్ షాపులో మద్యం కొన్నారంటూ ఎల్బీ నగర్, విజయవాడ, ఏలూరు ఇలా చెబుతూ ఉంటే, ఆ విజువల్స్ బయట పెడుతూ ఉంటే ఆ కుటుంబం ఎంత తలడిల్లిపోతుంది. వారి బాధలో ఇసువంతైనా ఈ కుహనా మేధావులకు అర్థమవుతుందా? కేవలం నోటుకొచ్చింది వాగేసి వెళ్ళి మరో పంచాయతీ వెతుక్కొని దానితో పబ్బం గడుపుకోవాలన్న ధోరణి తప్ప వీరికి ఆ కుటుంబ పరిస్థితిపై ఏమాత్రమైన గౌరవం ఉందా అసలు? చి అని అనిపించట్లా? ఊరికే ఏదో జరిగిపోయింది అని పదే పదే అదే చెప్పి గతంలో అంటే సరే, ఫస్ట్ డే చూసేటప్పుడు అనుమానం వచ్చింది, తర్వాత ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి, వాస్తవాలు బయటపడతా ఉన్నాయి. సో ఇప్పటికైనా వాస్తవాలను అంగీకరించి కొంతమంది రిలీజ్ అవుతూ ఉంటే ఇంకా కొందరు కుహనా మేధావులు మాత్రం ఇంకా బురద జల్లేసి ఏదేదో జరిగిపోయింది అంటూ చెప్పడం వల్ల అవతల వాళ్ళకి చిర్రెత్తుకొచ్చి ఇగో ఈ వీడియోలు చూసి ఇప్పుడు సమాధానం చెప్పండి అని వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్ ఎపిసోడ్ వల్ల అంతిమంగా బాధపడుతున్నది ప్రవీణ్ కుటుంబమే. మా కుటుంబం కోలుకునేందుకు కొంత స్పేస్ ఇవ్వండి ప్లీజ్ అని జెసికా అన్న మాటను గుర్తుపెట్టుకోమంటూ ఆరంభంలో చెప్పాను కదా. ఇందుకే అన్నదా మాట. ప్రవీణ్ ఆయన కుటుంబం సెంట్రిక్గా చేసి వీళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఇంక వారికి మనశ్శాంతి ఎక్కడుంటుంది? నిజంగా పాస్టర్ ప్రవీణ్ మరణంలో ఏదైనా హత్యాకోణం ఉంటే ఇప్పటికే పోలీస్ విచారణలో తేలిపోయేది కదా. కనీసం ఎప్పటికైనా నోటికి ఈ రాజకీయ నిరుద్యోగులు తాళం వేసుకోవాలి, సోది చెప్పడం, రెచ్చగొట్టడం ఆపాలి, మూసుకొని పని చూసుకోవాలి. ప్రభుత్వ విచారణపై మాకు సంపూర్ణ నమ్మకం ఉందంటూ జెసికా ప్రవీణ్ సోదరుడు కిరణ్ అనడానికి మెయిన్ రీజన్ ఒక్కటే, వాళ్ళకు వాస్తవం అర్థమైంది. ఇన్ని ఆధారాలు 400 కిలోమీటర్ల పరిధిలోని 300 కెమెరాల సీసీ ఫుటేజ్లో కనిపిస్తున్న దానిని బట్టి ఇప్పటికే అది ప్రమాదం అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది కదా.
జగ్గయ్యపేట దగ్గర పక్క నుంచి వెళుతున్న లారీ కిందకి వెళ్ళిపోయే ప్రమాదం తప్పింది. పక్కన పడిపోవడంతో అక్కడే ప్రాణాపాయం తప్పింది. అయినా నాకు ఒక డౌట్ ఏంటంటే, ఎంతసేపు ఇదేదో ప్రభుత్వమే చేయించిన దుర్ఘటన అన్నట్టుగా ఊగిపోతూ ఈ స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు కనీసం 1% ప్రమాదం కూడా అయ్యుండొచ్చు కదా అని ఎందుకు అనుకోవడం లేదు? ఒకవేళ మనసులో అనుకున్న కళ్ళు తెరిచినా బయటికి చెబితే ఇప్పటి వరకు తాము వేలాడని తీరి మొత్తం రాంగ్ అయిపోయి బఫూన్లు అయిపోతామనే కుట్ర కోణంతో ఇప్పటికీ వేలాడుతున్నారా అనే డౌట్ ఎందుకు రాకూడదు? ఇక సమాజంలో మత సంబంధిత అలజడికి కారణం కావద్దు, ఇలాంటి వాటికి దూరంగా ఉండండి, అలాంటి డౌట్స్ ని పెట్టుకోవద్దనేలాగా జెసికా, కిరణ్ ఇద్దరు అనడం చూస్తే కనీసం ఎప్పటికైనా ఆధారాలు లేకుండా స్టేట్మెంట్లను పాస్ చేయడం ఆపండి. ఏం జరిగిందో విచారణ ముగిసి ఈ రోజు రేపు పోలీసులు క్లియర్గా చెప్పే అవకాశం ఉంది. అంతవరకు ప్లీజ్ సంయమనం పాటించండి. ఆ కుటుంబానికి కాస్త మనశ్శాంతిని అయితే ప్రసాదించండి. ఎందుకంటే మనిషి ఎలాగో పోయాడు, కనీసం మనశ్శాంతి కూడా పోతే వాళ్ళు ఎలా బతకాలి? మీ పొలిటికల్ మైలేజ్ కోసం, మీ ఫ్రీ పబ్లిసిటీ స్టంట్ కోసం ఏదో జరిగిపోయింది, ఎవరో చేస్తారు, ఏదో చేస్తారని పదే 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 కళ్ళ ముందు ఆధారాలు కనిపిస్తున్నా మీరు ఆధారాలు లేకుండా వాగడం వల్ల ఆ కుటుంబం మనశ్శాంతి కోల్పోతుంది. ఇప్పుడు మనశ్శాంతి లేకుండా వాళ్ళు ఎట్లా బతకాలి? పాస్టర్ ప్రవీణ్ది యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్, లేదా ఇంకేదైనా జరిగి ఉంటే అది, ఏదైనా విచారణ చేసిన అధికారులు చెప్పే వరకు సైలెన్స్ ప్లీజ్.